మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే ఏమిటంటే కాస్త మరీ గుడి నమ్మకాల్లోకి వెళ్ళకుండా దయచేసి గ్రహస్థితి ఎప్పుడు నవగ్రహాలు జ్యోతిష్ శాస్త్రం దాన్ని కాదనడానికి మనం ఎవరం, అది మహత్తరమైన శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం నిస్సందేహంగా ఒక శాస్త్రం, ఇట్స్ ఎ సైన్స్. దాన్ని పక్కాగా చెప్పాలి. అది ధైర్యం చెప్పడానికి పుట్టింది తప్ప భయపెట్టడానికి ప్రలోభాలు పెట్టి డబ్బులు కొట్టేయడానికి. దాని వినియోగంలో మనకి ఇబ్బంది తప్పితే శాస్త్రం విషయంలో ఎటువంటిది లేదు. ఆ షట్శాస్త్రాల్లో జ్యోతిష్ శాస్త్రం ఒకటి, దాన్ని నేర్పేవారు ఖచ్చితంగా. అందులోనే నాకు ఒక నమ్మకం ఏమిటంటే శాస్త్రజ్ఞులు ఎవరైనా చెప్తే బాగుంటుంది, కానీ నాకున్న పరిజ్ఞానం మీద నేను చెబుతాను. జీవుడు పుట్టేటప్పుడు ఈ సంకల్పాలతో పుడతాడు అంటే ఆ సంకల్పాలతోనే శరీర నిర్మాణం జరిగింది కాబట్టి ఆ సంకల్పాలకు అనుగుణంగానే శరీరంలో కొన్ని రేఖలు కొన్ని సుడులు లాంటివి కూడా ఏర్పడవచ్చు. అంచేది బహుశా ఈ రేఖల నిర్మాణాన్ని బట్టి కూడా కొంత చెప్పగలగవచ్చు. అది దాని శాస్త్రపు లోతుల్లోకి నేను పూర్తిగా పెడదచ్చు, కానీ ఇలా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జీవుడు ఇప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని మనం తయారు చేస్తున్నప్పుడు ఒక పరమాణం తయారు చేస్తున్నాం, ఏదో మధ్యలో పెద్ద ఒక 100 మంది కోసం సేమియా పరం ఇలా కలుపుతున్నాం. అందులో ఏదైనా పొరపాటుని ఒక తాటాకు ముక్క సన్నదించబడింది అనుకోండి, అది మధ్యకి చేరిపోతుంది, ఒక అవయవం కదా. అది దాంతో పోయి మైసూరు పాక్ కోసం పాకాన్ని ఎలా కరగబెడుతున్నామండి, అందులోకి ఏదైనా ఓ తాటాకు ముక్క వచ్చిందనుకోండి, పడింది అనుకోండి, ఆ మైసూరు పాకంలో ఎక్కడో ఓ చోట ఆ తాటాకు ముక్క ఇరుక్కుని బద్ద కింద అయిపోతుంది ముక్కలాగా. అలాగా ఈ జీవుడు తయారయ్యేటప్పుడే ఆ మనస్సులో ఉండే సంకల్పాలు వాసనలు అట్టగట్టేసి మాడుగట్టేసినవన్నీ ఉంటాయి, కర్మల ఫలాలు అవన్నీ రకరకాల గీతల రూపంలో ఏర్పడే అవకాశం కూడా ఉండొచ్చు. అదంతా శాస్త్రీయంగా రుజువు కావాల్సిందే. నేను చెప్పినంత మాత్రం ప్రమాణంగా తీసుకోవద్దు. ఊరికే నా ఊహనే విషయాన్ని చెబుతాను, మంచిదైతే మంచిది. అంచేతనే ఖచ్చితంగా ఇక్కడ చూడండి, వాడు పుట్టినప్పుడు చూసి ఒక ఆయన భారతంలో ఉన్నది, మూల భారతంలో కూడా, దీని ఏదో ఎవరో కల్పించింది కాదు, పెట్టకథ కాదు. నీ కుమారుడు తల పొరపాటున ప్రమాదవశాత్తు ఆకాశంలోంచి ఇలా ప్రమాదంగా జారిపడుతుంది అన్నాడు. మళ్ళీ ఏదో అర్జునుడి చేతిలో ఆకాశం నుంచి జారిపడుతున్నాడు అంటే వీడి తల ఇలా పడాలనే విషయం వీడికి ఇప్పుడు పాండవులు కక్ష కట్టడం వ్యవహారం కాదు, అదేదో పూర్వజన్మ కర్మే గట్టిగా ఉందన్నమాట. అంటే దానికి అనుగుణంగా అర్జునుడి చేతిలో పడడానికి వీలుగానే వీడు ద్రౌపది పరాభవం శివుడు కోసం తపస్సు, మళ్ళీ వచ్చి అభిమన్యుని ఎదిరించడం, ఇంత కక్ష ఇంత కోపం అర్జునుడికి రావడం కూడా అందువల్ల జరిగిందన్నమాట. బుద్ధి కర్మానుసారిని అంటే అవతల వాళ్ళ కర్మను బట్టి కూడా యువతల వాళ్ళకి బుద్ధులు పుడుతున్నాయి. ఈ సిద్ధాంతంతో మనం ఏదో ఆట ఆడుకుందుకు వీలుగేది, కానీ విషయాన్ని అవగాహన చేసుకోవచ్చుగా. ప్రతిదానికి దాన్ని ఉపయోగించుకుని నేను చంపాను అంటే ఆ చంపాలనే బుద్ధి నాకు కరగడానికి నీ కర్మే కారణం కాబట్టి నాకు శిక్ష వేయడానికి వీల్లేదంటే కుదరదు అది. కానీ కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుందుకు గహనా కర్మణోగతికి అని భగవద్గీతలో చెప్పిన మాటని స్పష్టంగా తెలుసుకుందుకు ఇది చాలు. అలా చెబితే అప్పుడు ఈ వృద్ధక్షత్రుడికి బాధ కలిగి శివుడు గురించి తపస్సు చేసి, నా తల ఎవడి చేతుల్లోంచి రాలి పడుతుందో వాడి తల 100 ఒక్కలు కావాలి అన్నాడు. లోకంలో 1000 ఒక్కలు అని ఉంది. ఒక్కలు పెద్ద సమస్య కాదు, కానీ 900 తక్కువ గ్రహింతులు కావాలంటే సమంతక పంచకానికి వెళ్ళి లెక్కెట్టుకోండి. 100 ఒక్కలు కావాలి అన్నాడు. పుస్తకంలో 100నే ఉంది, శతమానం భవతి. ఇదయ్యా, అందువల్ల నువ్వు కొట్టు బాణాన్ని ఈ తల వెళ్ళి ఆ తండ్రి ఒళ్ళో పడాలి. వాడు అక్కడ తపస్సు చేస్తున్నట్టు ఇంకా వాడికి అదే పని, ఇంకా ఇలా దిక్కుమాలిన వరాలు కోరడం కోసం. అదో హిరణ్యాక్షుడు తపస్సు, హిరణ్యాక్ష వరాలని. అందుకని సరిగ్గా అప్పుడు అర్జునుడు ఆ మాట అందుకుని అక్కడ కొట్టాడు. అందుకని ఒక మాట చెప్పాడు కృష్ణుడు, ఈ పని నువ్వు చెయ్యాలి అంటే ఇలా ఎంతసేపు ఆటాడతావు, ఈతల పొడమిన్బడనీక ఆతని తొడ మీద వైచునది, ఈతల పొడమిన్బడనీక ఆతని తొడ మీద వైచునది, ఆ పని విఖ్యాతం బగు పాశుపతము చేతనయగుగాక వంట చెల్లునే మనకు. అర్జున, ఒక్క విషయం జాగ్రత్త గమనించు, ఈ పనికి నువ్వు పాశుపతాస్త్రాన్ని వినియోగించు. ఇప్పుడు అర్థమైందండి. ఇంతకు ముందు రోజు నేను ఆయనకి కలలా అనిపించేలా చేసి నిజంగానే కైలాసానికి తీసుకెళ్ళి ఆయనకి పాశుపతాన్ని ఏదో ఇదివరకు ఏదో మామూలుగా ఇచ్చిన దాన్ని మంత్రపూర్వకంగా ధారపోసేలా చేసి ఆ శక్తిని ఇమ్మని అడిగాడు. ఈ పని కోసం, కేవలం సైన్యాన్ని చంపడం కోసం కాదు. 2 లక్షల సైన్యాన్ని చంపినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి భారత గ్రంథంలో. 2 లక్షల సైన్యాన్ని అర్జునుడు స్వశక్తితోనే చంపాడు, మహిమతో కాదు. కానీ ఈ తలని ఇలా ఎగరగొడుతూ అక్కడికి వెళ్ళాలి అంటే ఈయన ఇక్కడ ఎగరగొడుతున్నాడు, బాగానే ఉంది కింద పడకుండా. ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి సమంతక పంచకానికి వెళ్ళాలి, అక్కడ ఉన్నాడు వాడు హిమాలయాల్లో. ఇక్కడ ఎక్కడో జరుగుతున్న కురుక్షేత్రం నుంచి ఈ సమంతక పంచకం నుంచి అటు హిమాలయాల వరకు వెళ్ళాలి ఈ సరస్సు అంటే. అర్జునుడు రథం తీసుకుని కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోతే ఎలా కూర్చుంది, ఇక్కడ మరి యుద్ధం ఏమవుతుంది? అందుకని ఇక్కడి నుంచి దీన్ని పాశుపతం ఉపయోగిస్తే పని జరుగుతుందయా అన్నాడు.
అంచేత ఈతల పొడమిన పడనీక అతని తొడ మీద వేయుచును. అతను తొడ మీద పడాలి సరిగ్గా, మళ్ళీ నేల మీద పడకూడదు. నేల మీద పడితే నీ చేతుల్లోంచి నేల మీద పడినట్టు అవుతుంది, మన తలకి ప్రమాదం. వాడి తొడ మీద పడాలి. ఎందుకని తొడ మీద పడగా అంటాడు, వాడు తీసి బయట పారేస్తాడు. ఏమిటో అనుకుని చూసేంతవరకు ఉండదు కదా, ఏదో ఈ సింహంతలో మేకతలో అనుకుంటాడు. అప్పుడు వాడి చేతుల్లోంచే వాడు కొడుకు తల నేరాలని. వాడు వరం ఏం కోరాడు? ఎప్పుడు శాపాల్లో వరాల్లో భాష చాలా ముఖ్యం. రాజ్యాంగ చట్టం ప్రకారం చేసే తీర్మానాలు కూడా అంతే. ఆ తీర్మానంలో ఏ భాష వాడారో అది ముఖ్యం. వాళ్ళ ఆ భాషకు తేడా వస్తే కోర్టులు న్యాయస్థానాలు ఒప్పుకో, అక్కడ ఆ మాట లేదని అంటారు. అందుకని అక్కడ ఎవరి చేతుల్లోంచి నేల రాలుతుందో అన్నది, ఎవరి చేతుల్లో చనిపోతాడో అన్నది కదా. తెలుగు అడిగితే చెప్పేవాళ్ళంగా మనమంతా. ఆ వృద్ధక్షేత్రుడికి తెలుగు మీడియం కాదు, వాడు ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం చెబితే ఇలాగే ఉంటుంది బతుకు, తెలుగు చెబితే సుఖంగా ఉంటారు. అందుకని తెలుగు మీడియం చదవలేదు, తెలుగులో మాట్లాడడం చేత కాదు, ఇంకా సరిగ్గా రాకుండా ఎవరి చేతుల్లోంచి నేల రాలితే అదేమిటి? కర్మణ వాక్య ప్రయోగంలాగా ప్యాసివ్ వాయిస్. డొంక తిరుగుడు మాట ఇది వరకు డొంక తిరిగింది, డొక్క పగిలింది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.